బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏహెచ్జీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ గా చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరుని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ పై తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏహెచ్జీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, ఇక నెఫ్రోటాలజిస్టులు మరియు పల్మనాలజిస్టులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స సాగుతుంది. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటిలోగా కోలుకోవచ్చు అంటున్నారు వైద్యులు? వెనిలా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిన్నటి వరకు విషమంగా ఉందని చెప్పి ప్రకటించినటువంటి వైద్యులు ప్రస్తుతం కోలుకుంటున్నారు, నిలకడగా ఉందని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి విషయాన్ని వెల్లడించారు. దాదాపు సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర కార్యదర్శి ఉన్న తమ్మినేని వీరభద్రం ఒక్కసారిగా అనారోగ్యానికి గురై ఈ రకమైనటువంటి సమస్యను ఎదుర్కోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ శ్రేణులు కొంత ఆందోళన, గందరగోళం అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి 2004లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అప్పుడు ఖమ్మం ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యంలో హార్ట్ కు సంబంధించినటువంటి సమస్యతో ఖమ్మంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇప్పటికే 2 వాల్వ్ బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వాల్వ్స్ కూడా బ్లాక్ అవుతూ ప్రమాదకరంగా మారుతుందా అని చెప్పేసి భావించినటువంటి సిపిఎం శ్రేణులు జిల్లా వ్యాప్తంగా దాదాపు అనేక మంది శ్రేణులు కూడా తమ్మినేని అభిమానులు తీవ్రమైనటువంటి గందరగోళం పడినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ప్రైవేటు ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కొద్దిమంది నేతలు తమ్మినేని వీరభద్రం ఆరోగ్యాన్ని దగ్గరుండి పరీక్షిస్తూ వైద్యులకు సంబంధించి చికిత్స అందిస్తామన్న నేపథ్యం కనబడతా ఉంది. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో వైద్యులకు సంబంధించి వెంటిలేటర్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైనా సరే కొంత కంపల్సరీ సీరియస్ గానే తీసుకుంటామని చెప్పేసి భావించారు. ప్రస్తుతం వెంటిలేటర్ లేకుండానే తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అనే ట్రీట్మెంట్ కి అవసరమైనటువంటి బాడీ సహకరిస్తా ఉంది. పల్స్ రేట్స్ కావచ్చు, హార్ట్ బీట్ రేట్ కావచ్చు, యూరినరీ ఫంక్షనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి కూడా వైద్యులు ప్రకటించడంతో కొంత పార్టీ శ్రేణుల్లో కావచ్చు, కుటుంబీకుల్లో కావచ్చు, ఆ తమ్మినేని అభిమానుల్లో కొంత ఆందోళన అనేది తగ్గిందనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు దాదాపు 3-4 రోజుల వరకు హైదరాబాద్ లోనే ఏజీ ఆసుపత్రిలో ఉండాలని చెప్పేసి డాక్టర్స్ కొద్దిసేపట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనా సరే తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరప్రాయంగా పరితపిస్తూ చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది ప్రజల్ని కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఒక మంచి ఉపన్యాసకర్తగా గుర్తిపోయినటువంటి నేపథ్యంలో అతనికి ఏదైనా జరుగుతుందా అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి ప్రజానికం ఒక్కసారి ప్రస్తుతం అభిమానులందరూ కూడా కొంత శాంతించారు. ఇప్పటికే ఏది డాక్టర్స్ ఎవరు కూడా అక్కడికి ఆసుపత్రి వద్ద కూడా కార్యకర్త ఎవరు కూడా రావద్దని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారు. అదే నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ కూడా క్లియర్ గా సిపిఎం శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కమ్యూనిస్ట్ సభ్యులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రకటించడం ప్రస్తుతం తమ్మినేని యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అనేటువంటిది కూడా స్పష్టంగా మనకి చెప్తా ఉన్నారు. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.